సమ్మర్ కదండి, మల్లెపూల మొక్క చూపిస్తున్నాను. ఇదేంటంటే ఫిబ్రవరి నెలలో ఒకసారి ఆకు దూసేసిన తర్వాత మొగ్గలు వచ్చాయండి, అవి అయిపోయాయి. మళ్ళీ ఆ మొగ్గలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు తీసేసాను. మళ్ళీ చెట్టు నుండి ఇలా మొగ్గేసుకొచ్చేసింది అనమాట. మనం ఏంటంటే ఆకులు తీసేసినప్పుడల్లా కూడా ఇలా కొత్త మొగ్గలు వేసుకొస్తాయండి. అక్టోబర్ నవంబర్ దాకా మల్లెపూలు వస్తూనే ఉంటాయండి. ఓన్లీ సమ్మర్లోనే కాకుండాను ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. దొంతర మొగ్గ అనమాట, ఇది మామూలు దొంతర మొగ్గ. మొక్కే తప్ప తీగ కాదనమాట, పందిరి కాదనమాట. మా వాసన మాత్రం చాలా బాగుంటుంది. దీనికి మట్టి ఏంటంటే 50% మట్టి, 50% పౌడర్ అండి, 2 స్పూన్స్ వేపపిండి, ఇది వేస్తే సరిపోతుందండి. నేనేంటంటే ఒక 3 కుండీల్లో ఈ మల్లె మొగ్గలు పెంచుకుంటున్నాను అనమాట. అసలు నర్సరీ మనకేంటంటే పైన అంతా కూడా టెర్రస్ గార్డెను మంచి మల్లెపూల వాసనతో వస్తూనే ఉంటుందండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. దాంతోపాటు మరువం కూడా వేసుకున్నాను కాబట్టి ఈ 2 మాల కట్టుకుని భగవంతుడికి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్కడైనా నర్సరీలో ఇలాంటి మొక్కలు దొరికితే కనుక తెచ్చుకోండి. మెయింటెనెన్స్ అయితే జీరో అండి, జీరో మెయింటెనెన్స్.